సచివాలయంలో అన్ని విభాగాల సెక్రటరీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ప్రజాప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయ్యాయని సీఎం తెలిపారు. ఈ 2 ఏళ్లలో కొన్ని విజయాలు సాధించామన్నారు. మరికొన్ని కీలక ప్రణాళికలు రూపొందించుకున్నామని చెప్పారు. గతంలో ఎనర్జీ, ఎడ్యుకేషన్, ఇరిగేషన్, హెల్త్ వంటి కీలక శాఖలకు స్పష్టమైన పాలసీ లేకపోవడం వల్ల సమస్యలు ఎదురయ్యాయన్నారు. అందుకే ముఖ్యమైన విభాగాలకు ప్రత్యేక విధానాలను తీసుకొచ్చామని వెల్లడించారు. రాష్ట్రానికి ఒక దశ ఉండాలనే ఉద్దేశంతో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను విడుదల చేసినట్లు తెలిపారు. రాష్ట్రాన్ని ప్యూర్ రేర్గా విభజించే అభివృద్ధి ప్రణాళికలు రూపొందించుకుంటున్నామని సీఎం వెల్లడించారు.